ఇరాన్ ఎందుకు ఆగిపోయింది? వాస్తవంగా పాలస్తీనా మొత్తాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్ళింది కాస్త ఎందుకు ఆగిపోయింది? అట్లాగే ఇరాన్ వ్యవహారంలో ఏదైతే ఇజ్రాయెల్ ఏమనుకుంది ముందు, అక్కడ ఉన్నటువంటి సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. దానికి రిటాలియేషన్ అటాక్ జరుగుతుందని తెలుసు కదా, 2 అటాక్ జరిగినాయి. అప్పటితో ఆగిపోవాలి కదా, కానీ ఆగలేదు. ఇజ్రాయెల్ ఏం చేసింది? ఇరాన్ మీద దాడి చేసింది. తర్వాత ఏమైపోయింది? ఇద్దరూ సైలెంట్, ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్. అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అనే తరహాలో నటించమని అమెరికా చెప్పిందా? పెను యుద్ధం అని భయపడ్డాం మనందరం కూడా. ఆ భయాన్ని పటాపంచలు చేస్తూ అమెరికా తెర వెనక నుండి శాంతి ప్రయత్నాలు చేసిందా? ఇరాన్కి ఇజ్రాయెల్ వేసిన బాంబులు వీటితో ఇరాన్కి పెద్దగా ఏం కాల, ఇరాన్ వేసిన బాంబులతో ఇజ్రాయెల్కి పెద్దగా ఏం కాల. ఏదో అయ్యి ఉంటుంది కొంచెం, కానీ ప్రతీకారం తీర్చుకోవాలన్నంత కసి ఇద్దరు కూడా వదిలేయడం వెనకాల అమెరికా పాత్ర ఉందా అంటే అవుననిపిస్తోంది.